రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి వారి 43వ జయంతి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలో మొదటిసారిగా స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణలను ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దత్తాత్రేయ ఆలయ కమిటీ సభ్యులు ఉదయం స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు, లక్ష పుష్పార్చన మరియు అష్టోత్తర కలశ పూజ, గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం పడిపూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అల్పాహారం అందజేశారు. అమృతానందర పంచామృత శుద్ధోరత్నారాయణాభిషేక పూజనం జగరిష్యే జగన్నాథపతి కలశారాజనం జగరిష్యే కలశత్రమకే విశ్వకంఠే రుద్రసమావృతః మూలే తత్ర గౌర్మాక్షౌ సాగరాద్ర వేదత్ర దేవ అంగై పట్టు సంగే అంటే పట్టుకోండి అనుకోండి అనుకోండి అభిముఖం సార్ ఏం చెప్తారు అక్కడ ముఖ్యమంత్రి దర్శనం స్వామి ఎమ్మెల్యే గారు నమస్కారం చేయండి సారు. ఏ ఎన్నికలకు ముందైతే మేము గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా సత్వరమే అమలయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ దేవాలయానికి ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళం. నిర్మాణాలు కట్టిన తర్వాత ఓన్లీ దత్త జయంతికి మాత్రమే బోట్ల ద్వారా భక్తులు వస్తారు, నిత్య పూజలు లేవు. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యం గారు నేను మాట్లాడుకున్నాం. పంతులు స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. 365 రోజులు ఇక్కడనే బోటు నిర్వహణ ద్వారా పూజలు మరియు భక్తులు వచ్చే విధంగా తప్పకుండా మరి ఆ బోటు నిర్వహణ అంటే భక్తులకు ఎంతో దాని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతుంది. దాని విధంగా ఇక్కడ చేసేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ మరి కొత్తగా రాజకీయాల్లో 5 సంవత్సరాల పదవి అయిపోయే సమయంలో వచ్చి బూటపు వాగ్దానాలు ఇస్తే దేవుడు కూడా చూస్తాడు. మేము ఇప్పుడు వచ్చి అధికారంలో వచ్చి 21 రోజులు ఇవ్వాలి. సో మాకు బాధ్యత ఉంది, ఆ భగవంతుని ఆశీర్వచనం ఉంది. భగవంతుడు మాట్లాడి ఈ యొక్క గుట్ట అభివృద్ధి చేయించుకుంటారనే విశ్వాసం కూడా ఉంది. ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా అయ్యగారులు ఒక కోరిక కోరిండ్రు. 365 డేస్ ఇక్కడ బోటు నడవాలి, స్వామివారికి నిత్య పూజలు జరిపించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇక్కడ 365 రోజులు బోట్ ఫెసిలిటీ ఉంటుంది. రోజు స్వామివారికి నిత్య పూజలు చేయొచ్చు, ధూపదీప నైవేద్యాలు సమర్పించవచ్చు అని చెప్పిండ్రు. ఇలా మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో దీని ఒక దివ్య క్షేత్రంగా, ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా కూడా ఈ దత్తాత్రేయ స్వామి ఆలయంలో తీర్చిదిద్దుతామని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నారు.